ఏలూరులో లాకప్ డెత్ కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లా జైల్లో మహిళా ఖైదీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. మహిళల బ్యారెక్లో ఉరేసుకొని రిమాండ్ ఖైదీ శాంతకుమారి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మార్చి 17న ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటనలో శాంతకుమారి నిందితురాలుగా ఉన్నారు. తనని ఏలూరు జైల్లో వేశారు. అయితే ప్రియుడు గోపాలరావుతో కలిసి గంధం బోసుబాబు పైన దాడికి పాల్పడింది. చికిత్స పొందుతూ ఆ గంధం బోసుబాబు మరణించాడు. అయితే బోస్బాబుపై దాడి ఘటనలో శాంతకుమారి గోపాలరావుకి రిమాండ్ విధించారు పోలీసులు. అటు శాంతకుమారిని మహిళా బారెక్లో ఉంచినారు జైలు అధికారులు. బారెక్లో శాంతకుమారితో పాటుగా మరో 6 ఖైదీలు కూడా ఉన్నారు. ఉదయం తోటి ఖైదీలు మెస్కు వెళ్లిన సమయంలో శాంతకుమారి బలవన్మరణానికి పాల్పడ్డారు. శాంతకుమారిని ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. అప్పటికే తను మరణించినట్టుగా సర్వేజన ఆసుపత్రి డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి హెడ్ వార్డర్ వరలక్ష్మి నాగమణి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. అక్కడ కనిపించేటువంటి ఆవిడే శాంతకుమారి. అయితే మహిళల బారెక్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది ఈ రిమాండ్ ఖైదీ. మార్చి 17న ప్రియుడితో కలిసి భర్తను శాంతకుమారి చంపేసింది. ఈ నేపథ్యంలోనే ఆవిడని ఈ రకంగా శిక్షించి జైల్లో వేశారు. ఏలూరు జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ ఉదయాన్నే అందరూ తన తోటి ఖైదీలందరూ కూడా బ్రేక్ఫాస్ట్ వెళ్ళిన నేపథ్యంలో ఈ బలవన్మరణానికి పాల్పడి తెలుస్తుంది. ఒకసారి ఈ ఘటన పైన తన బంధువులు కుటుంబీకులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కూతుర్నిచ్చి ఆ అబ్బాయికి 12 సంవత్సరాలు అవుతుంది. ఒక పాప బాబు మంచిగానే ఉంటున్నారు. మరి ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు సార్. అసలు మల్లునికి కొట్టారనగానే నేను వచ్చా. జీలుగు మెల్లి తాటాయలు కూడా వచ్చేసరికి ఆ అబ్బాయిని అప్పటికే ఖమ్మం తీసుకెళ్ళిపోయారు. ఖమ్మం తీసుకెళ్తే 3 రోజులు అక్కడే ఉన్నా. శవాన్ని తీసుకొచ్చారు. శవాన్ని చూసి ఇక్కడ చెరపేట వాళ్ళు ఎవరు ఉండారో ఆయన కూడా వీడితో పాటు పడుకోబెట్టాలా చంపేయాలి అది ఇది అని అంటే జడ్సి వెళ్ళిపోయాను సార్ నేను. అది సరే మా పిల్లనే మా చెల్లోళ్ళ అల్లుడు సీఏ గారి దగ్గర అయితే సేఫ్టీగా ఉంటుంది, ఇక్కడైతే కొడతారని చెప్పి ఆ కారు ఎక్కించి పంపించినంట సార్. అంతవరకే తెలుసు సార్ నాకు. తర్వాత పిల్లని తీసుకొద్దామని రాత్రి 10ంటికి వచ్చాడు పోలీస్ స్టేషన్కి. పిల్లని ఇప్పుడు పంపించాం. మరి పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, పట్టుకొని కొడతారు, అది ఇది చంపేసేలాగా ఉండాలని సీఏ గారు చెప్పారంటండి. చెప్తే వెనక తిరిగి వచ్చేసారు. మళ్ళీ తెల్లారి వచ్చారు. పిల్లని ఏం చేశారో కూడా ఇప్పుడు చూడలేదు సార్ నేను. అదే సార్ జరిగింది. నాకు అంతవరకే తెలుసు సార్. గొడవలు ఏమి లేదు సార్. ఎప్పుడన్నా అరుచుకున్నా కానీ ఇద్దరు నా దగ్గరకు వస్తే ఇద్దరిని మందలిచ్చి పంపించేస్తా సార్. ఇద్దరు చాలా బాగుంటారు సార్. అసలు గొడవలు ఏమీ లేవండి. లేదు సార్, ఒట్టిదే సార్ అవన్నీ. మా అమ్మాయికి అంత ధైర్యం లేదు సార్. చాలా పిచ్చి సార్, పిరికితనంగా ఉంటుంది సార్ బాగా. అంత ధైర్యం చేసి అయితే మాట్లాడదు. మొగుడికి ఎదురికి సార్ బట్టి కొడితేనే అసలు నోరు తెరిచి ఏడవ సార్ మా అమ్మాయి. అసలు ఎవరికన్నా చెప్పుకోవాలన్నా మెల్లిగా చెప్పుకుంటుంది సార్. అసలు మా ఆయన చికాయ చేసిండు, అట్ట కొట్టిండు, లేకుంటే అట్ట మాట్లాడు అని చెప్పడం వరకే కానీ ఆ అమ్మాయికి అసలు డోర్ వేసుకుని అరవటం కానీ లేకుంటే ఇంకో మాట చెప్పడం కానీ పక్కింటికి వెళ్ళడం కానీ ఏమీ తెలియదు సార్. అసలు చాలా బాగుంటాడు సార్ మా అల్లుడు. రాజకీయాలు ఏమో తెలియదు సార్ నాకు. అవన్నీ గొడవ అయింది అని టీవీలో ఫోన్లలో వార్తలు విన్నా సార్. అంతే. మీ అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు సార్ నాకు. ఎప్పుడు చెప్పలేదండి. మాకు అసలు పోలీసులు ఏమీ చెప్పలేదు సార్. నాకైతే అసలు ఇక్కడికి వచ్చి ఏం జరిగింది కూడా నాకు తెలియదు సార్. ఇప్పుడు మా అమ్మాయిని చూసేదాకా తెలియదు సార్ నాకు. మా అల్లుడు, మా చెల్లె అల్లుడు కోర్టుకి వెళ్ళాలి, ఎలా వాయిదా ఉందంట, చూద్దాం వెళ్దాం అందరం కలిసి అని తీసుకొచ్చారు. నాకు ఇక్కడికి వచ్చేదాకా కూడా తెలియదు సార్. అసలు ఇప్పుడు మా అమ్మాయిని చూసేదాకా కూడా తెలియదు సార్ నాకు. అది నా కూతురికి న్యాయం జరగాలి సార్. నా అల్లుడికి న్యాయం జరగాలి సార్. నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఒక మగపిల్లడు ఉంది సార్. ఆ అమ్మాయికి చిన్నపిల్లలు సార్. వాళ్ళకి ఏమీ ఆధారం లేదు సార్. అసలు వాళ్ళకి న్యాయం జరిపిండు సార్. మీరు నా కూతురు నాకు తెచ్చిపెట్టిండు సార్. నా కూతురు బంగారం సార్. అసలు నా కూతురు బంగారం అండి. నేను ఎట్టు మర్చిపోయాను సార్ నా బంగారాన్ని కొట్టు చంపేశారు అయ్యా. మరి అని ఒక ఫీమేల్ ఏజ్డ్ 31 ఇయర్స్ అండి. జీలుగుమిల్లి మండల్లో తాలూకా ఆవిడ. అక్కడ జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఒక కేసు మీద తను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు మన ఏలూరు జైల్లో. షీ ఈజ్ రిమాండ్ ప్రిజనర్. ఆవిడ
ఇవాళ మార్నింగ్ 7:50కి షీ ఈస్ ఫౌండ్ డెత్ బై హ్యాంగింగ్ అని బేసింగ్ ఆన్ ఇన్సిడెంట్స్ అండ్ విట్నెస్ అట్ ది ప్రెజెంట్ మనకు చెప్తున్నారు. సో షీ వాస్ బ్రాట్ టు జీజీహెచ్ ఫర్ ఇమీడియట్ ట్రీట్మెంట్ అని. ఈ లోపే షీఈస్ బ్రాట్ డెడ్, అంటే ఇంకా అక్కడ తను ఊపిరితో ఉండగా దారిలో తను ఎక్స్పైర్ అయ్యారని ఇక్కడ తెచ్చేసరికి తను చనిపోయారని చెప్పి జీజీహెచ్లో ధృవీకరించడం జరిగింది. మనం ప్రైమరీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ చేస్తున్నారు. దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చినా కానీ వీళ్ళు అప్డేట్. కుటుంబ సభ్యులు ఆల్రెడీ ప్రీవియస్ కేసు మీద దే హ్యావ్ సమ్ కన్సర్న్స్. ఆల్రెడీ అది ఇన్వెస్టిగేషన్లో ఉంది కనుక, జ్యుడిషియల్ కస్టడీలో ఉంది కనుక మనం దాని మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. లెట్ దట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్. వాళ్ళ రక్త సంబంధికుల దగ్గర, అలాగే ప్రిలిమినరీ విట్నెస్లు అందరి దగ్గర కూడా స్టేట్మెంట్లు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ఈవెన్ ఇంకా పోస్ట్ మార్టం అది కూడా జరగాల్సింది. జరిగిన తర్వాత వీళ్ళు గట్టును ప్రజల్లోకి మనకి షీ వాజ్ అడ్మిటెడ్ 24వ తారీఖు, తను 24 మార్చ్ 2025. చున్నీ అని అంటున్నారు. అక్కడ ఒక కిటి విండోకి తను పెట్టుకుని షీ వాజ్ హ్యాంగ్డ్ హర్ సెల్ఫ్. కాకపోతే లెట్ ది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అండి, అయిన తర్వాత వీళ్ళు అప్డేట్. ఇక్కడ ఫోటోలో కనిపించే ఆవిడే శాంతకుమారి. తన ప్రియుడు గోపాలరావుతో కలిసి భర్త బోస్ బాబుని చాలా దారుణంగా దాడి చేసి చంపేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి పోలీసులు తన అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్ విధించారు. గోపాలరావుని ఒక జైల్లో వేశారు. తర్వాత ఏలూరు జిల్లా మహిళా జైలుకి ఇక్కడ కనిపించే ఫోటోలో కనిపించే శాంతకుమారిని వేశారు. రిమాండ్లో ఉన్నారు ప్రస్తుతం ఇద్దరు కూడా. అయితే రిమాండ్లో ఉన్నటువంటి ఈ ఖైదీ ఉదయాన్నే తన తోటి ఖైదీలందరూ కూడా బ్రేక్ఫాస్ట్ వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక వస్తువుతో బలవన్మరణానికి పాల్పడి తెలుస్తూ, ఏదేమైనా కూడా జైలు లోపల బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మరి ఏం జరిగి ఉంటుందనే కొంత అనుమానం తావిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ ఘటన పైన పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. పలువురిని హెడ్ వార్డర్ వరలక్ష్మిని కూడా ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, అసలు ఏం జరిగింది? జైల్లో అటువంటి పరిస్థితి ఏది ఉండదు. అంటే ఈజీగా ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడేందుకు తాడు కానివ్వండి, చుండి, అవి అలా రకంగా అంత ఈజీగా ఉంచరు. పోలీసులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. అసలు ఏం జరిగి ఉంటుంది? శాంతకుమారి ఏ రకంగా బలవన్మరణానికి పాల్పడింది? మనం చూడొచ్చు, మనం విజువల్స్ కూడా చూసాము. ఒక మహిళా ఖైదీ, రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీగా ఉన్నటువంటి శాంతకుమారి అనే మహిళ సున్నితో ఉరివేసుకుని ఆ జైల్లో తనకి కేటాయించినటువంటి బ్యారెక్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలకు వెళ్తే జీలిగుమిల్లి మండలానికి చెందినటువంటి గంధం బోసు అనే వ్యక్తి మర్డర్ కేసుకు సంబంధించి గంధం బోసు అనే ఆయన ఎవరైతే శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న శాంతకుమారి ఉందో ఆవిడ భర్తగా చెప్తున్నారు. ఆయన గత ఈ నెల 17వ తారీఖున జీలిగుమిల్లి మండలం తన నివాసం మధ్య అర్ధరాత్రి 17 అర్ధరాత్రి రాడ్డుతో కొట్టడం వల్ల, తన మీద బలంగా రాడ్డుతో కొట్టడం వల్ల చనిపోయాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి చాలా ఇష్యూ నడిచింది. దాని మీద తర్వాత రోజు వరకు కూడా పెద్ద హైడ్రామా నడిచింది. ఈ ఘటనకు సంబంధించి వాస్తవానికి గతంలో ఎవరైతే చనిపోయినటువంటి గంధం బోస్ ఉన్నారో అతనికి పార్టీ రాజకీయ పరంగా విభేదాలు ఉన్నట్లు కూడా ఒక ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి సంబంధించి ఘటన జరిగిన తర్వాత, అంటే స్థానికంగా జీలిగుమిల్లిలో ఉన్నటువంటి జగదమ్మ జాతరలో ఇష్యూ జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి, జనసేనకు సంబంధించిన ఒక వ్యక్తి అతను గంధం బోసును ఫోన్ లో బెదిరించినట్లు కూడా ఒక ఆడియో కూడా బయట సర్క్యులేట్ అవుతుంది. దానికి సంబంధించి ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ గంధం బోస్ మీద దాడి జరిగింది. అయితే ఈ దాడికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా వేరే కోణంలో చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే గంధం బోసు చనిపోయినట్టు గంధం బోసుకు సంబంధించి తన భార్య ఎవరైతే ఉందో ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నట్టు శాంతకుమారి, ఆవిడ మేనమామ అయినటువంటి అస్పరాపేటకు చెందినటువంటి సొంగ గోపాలరావు అనే వ్యక్తితో ఆవిడకు వివాహేతర సంబంధం ఉన్నట్టు, తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే అక్కస్తో అతని ప్రియుడితో కలిసి గోపాలరావుతో కలిసి శాంతకుమారి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి విలేకరుల సమావేశం కూడా పోలీసులు కూడా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించిన పరిస్థితి. 17వ తారీఖు, అంటే మార్చి 17వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత తన ప్రియుడిని గోపాలరావుని ఆ ఇంటికి పిలిచి
గంధం బోసం తన భర్త అనేటువంటి గంధం బోసం మీద దాడి చేసినట్లుగా కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరే ప్రియుడితో కలిసి ఆమె హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల చెప్తున్నటువంటి వివరాలు కూడా అంటే పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. అంటే తమ కుమార్తెను కావాలని ఇందులో ఇరికించారనేటువంటి వాదన వినిపిస్తున్నారు. నిన్న ఉదయం అంటే 17వ తారీఖు ఘటన జరిగిన తర్వాత 24వ తేదీ అంటే మార్చి 24వ తేదీన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజే రిమాండ్ కూడా విధించారు. 14 రోజులు రిమాండ్ వేయడంతో ఆవిడను ఏలూరు జైలుకి తరలించారు. అయితే ఈ 4-5 రోజుల పాటు ఆవిడ జైల్లో ఉన్నారు. మరోవైపు సొంగ గోపాలరావు కూడా ఇద్దరు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన పరిస్థితి. అయితే నిన్న అంటే 30వ తేదీన ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం అందరినీ కూడా పిలుస్తున్న సమయంలో ఈవిడ ఎవరైతే మృతి చెందినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి శాంతకుమార్ ఉందో ఆవిడ బాత్రూమ్ లోకి వెళ్లి బయటకి ఎంతసేపటికి రాలేదు. ఎంతసేపు పిలిచినప్పటికీ రాకపోవడంతో వాళ్ళు తలుపులు భద్రకొచ్చి చూడగా కిటికీకి చిన్నుతో ఉరివేసుకున్నట్లు చెబుతున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి ఏలూరు సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చారు. మార్గ మధ్యంలోనే ఆమె చనిపోయినట్లు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆవిడ బాడీని పోస్ట్ మార్టం కోసం మార్చికి తరలించారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా నడుస్తోంది. కుటుంబ సభ్యులు ఒకవైపు చెప్తున్న వేరే వాదన వినిపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఆవిడ చున్నీతో ఉరివేసుకుని చనిపోయినట్లు చూపిస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా వివరాలు ఏమి కూడా పోలీసులు ఏమి వెల్లడించలేదు. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. మరోవైపు గతం నుంచి కూడా ఎవరైతే మేనమా ఉన్నారో సొంగ గోపాలరావుతో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. ఆ కారణం వల్లే అతన్ని గంధం బోసును హత్య చేసినట్లు కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ నిన్న ఆర్డీఓ అక్కడ విచారణకు వచ్చినప్పుడు ఆర్డీఓకు శాంతకుమారి తల్లిదండ్రులంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఒకటే చెప్పారు, తమ బిడ్డ ఎక్కడ కూడా ఆ విధంగా చేయలేదు, ఇప్పుడు కూడా అలాంటి గొడవలు కూడా రాలేదు, ఇల్లీగల్ సంబంధించి ఇప్పుడు కూడా ఇష్యూలు కూడా జరగలేదు, తమ కూతురు అల్లుడు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు, ఏ గొడవలు లేవు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే జగదాంబ జాతరకు సంబంధించినటువంటి ఇష్యూ జరిగిన తర్వాత ఆ ఇష్యూలకు సంబంధించి ఒక జనసేన నాయకుడు ఇతన్ని గంధం బోసుని హెచ్చరించినట్లు అతనికి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ఒక ఆడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. అప్పటి నుంచి ఈ గొడవంతా కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా శాంతకుమారి అయితే ప్రస్తుతం ఆత్మహత్య చేసుకుంది. ఇంకా జైలు అధికారుల నిర్లక్ష్యం కనబడుతోంది. అసలు శాంతకుమారి అనే మహిళ జైల్లో తన బ్యారక్ లో ఏ రకంగా బలవన్మరణానికి పాల్పడింది, తనకు ఉన్నటువంటి వస్తువులు ఏంటి అన్ని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. సో అంతా బ్రేక్ఫాస్ట్ వెళ్ళే సమయంలో కూడా ఒకసారి రౌండ్స్ వేస్తూ ఉంటారు. ఏం జరిగి ఉంటుంది ఆ సమయంలో? మీరన్నట్టు వాస్తవానికి ఎవరినైనా సరే రిమాండ్ విధించినప్పుడు వారి వద్ద నుంచి కూడా ఎటువంటి వస్తువులు కానీ లేదంటే ఇతర పరికరాలు ఏవి కూడా ఉండకుండా అవన్నీ కూడా తీసివేసిన తర్వాతే వారిని రిమాండ్కి లోపలికి పంపిస్తారు. అయితే ఇక్కడ ఈ కేసుకు మాత్రం ఆవిడ చుడిదార్ డ్రెస్ లో ఉంది చనిపోయినప్పుడు, చున్నీ కూడా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం పిలిచినప్పుడు ఆ బాత్రూమ్ లోంచి బయటకి ఎంతసేపు పిలిచినా రాలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. ఆమె చున్నీతో తాము తలుపు వద్దకొట్టి చూసేసరికి చున్నీతో కిటికీకి ఉరివేసుకుని ఉన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్తున్నారు. కానీ ఆ చున్నీ ఏ విధంగా అక్కడ ఉందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. వాస్తవానికి పోలీసులు ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటారు. ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం చున్నీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ప్రశ్నార్థంగా మారింది. కానీ ఆవిడ ఎలా చనిపోయింది ఏంటనేది పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత అసలు వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా భర్త ఇల్లీగల్ అఫైర్ కు సంబంధించి భర్తను హత్య చేసిన ఘటనలో ఈమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం తనకు ఇల్లీగల్ అఫైర్ కు సంబంధించి ఏమీ సమస్యలు లేవు, కేవలం ఇది రాజకీయ కారణాలతోనే జరిగినట్టు హత్య, కావాలని తమ కూతురు ఇరికించి ఇప్పుడు తమ బిడ్డల్ని అనాథులు చేశారని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. రైట్ మణికుమార్, ఏమైనా రిమాండ్ ఖైదీ ఏలూరు జిల్లా జైల్లో ఒక మహిళా ఖైదీ బలవన్మరణానికి పాల్పడడం డెఫినెట్ గా అధికారుల నిర్లక్ష్యం కనబడుతోంది, పోలీస్ జైలర్ నిర్లక్ష్యం కనబడుతోంది. ఇప్పటికే హెడ్ వార్డర్ ని కూడా సస్పెన్షన్ చేసినట్టు తెలుస్తోంది.